రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా స్థానిక నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు. భారత సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతుంటే ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కి మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారని అన్నారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తూ కాంగ్రెస్తో దోస్తానా చేస్తున్నారని అన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి సీతారాం ప్రాజెక్టు సమస్యపై తమ పార్టీ ఎమ్మెల్యేలు అధ్యయనం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు కూడా తెలిపారు. చాలా చర్చలు జరిగినాయి. ఇదేం సర్జికల్ స్ట్రైక్ అన్నాడు ఆ రోజు ఊరిలో జరిగిన తర్వాత. ఊరి సర్జికల్ స్ట్రైక్లో ఆ రోజు భారతదేశము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అనేకమైనటువంటి యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి యొక్క స్థావరాలని కూలగొట్టింది. కానీ అక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ఎగతాళి చేశారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో అక్కడ పాకిస్తాన్ దీంట్లో మనం ఏదైతే ఉగ్రవాదుల స్థావరాన్ని మనం కూల్చి 9 స్థావరాలు కూల్చి అన్ని లైవ్ చూపెట్టేసిన తర్వాత దీని మీద ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. చాలా బాధ అనిపిస్తుంది. ఏ సైనికులు అయితే మీకు ప్రూఫ్తో చూపెట్టారు చేశారని, వాళ్ళు అనేది మీరు ఏం చేశారని చెప్తున్నారు. భారతదేశము 9 స్థావరాలని మీకు కూడగొట్టడంతో పాటు